హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనము బిఎంఐ గురించి తెలుసుకుందాం. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే ఇది మన బాడీలో ఉండే మెటబాలిజం అనేది ఎలా జరుగుతుంది, దాని వాల్యూస్ ఏంటిది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకు 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళు అండర్ వెయిట్లో ఉన్నారు, అంటే వాళ్ళు మాల్ న్యూట్రిషన్లో ఉన్న న్యూట్రిషన్ లోపంతో ఉన్నారు అని అర్థం. సో ఒకవేళ 18.5 to 24.9 ఉన్నట్లయితే వాళ్ళు నార్మల్ రేట్, అంటే వాళ్ళు హెల్దీగా ఉన్నారు అన్నట్టు. ఎవరికైతే బిఎంఐ 25 to 29.9 మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళు ఓవర్ వెయిట్లో ఉన్నారు, అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నారు అన్నట్టు అర్థం. సో ఎవరికైతే 30 to 34.9 కనుక బిఎంఐ ఉన్నట్లయితే వాళ్ళు ఒబేసిటీలో ఉన్నట్టు. ఎవరికైతే 35 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీలో ఉన్నట్టు. సో ఇక్కడ ఓవర్ వెయిట్ నుండి ఒబేస్ కానీ ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ కానీ వాళ్ళకు ఈ ఓవర్ వెయిట్ ఏమవుతుంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తుంటాయి. అంటే ఇప్పుడు వీళ్ళకు నీ పెయిన్స్ రావడం, ఎందుకంటే వెయిట్ మొత్తం పడుతూ ఉంటుంది, మన నీస్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి నీ పెయిన్ రావడం, లేదు అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు కనుక సొల్యూషన్ కావాలి అనుకుంటే సో ఈ ఫిబ్రవరి 21కి మేము మా స్నోవెల్ హెల్త్ కమ్యూనిటీ ద్వారా సో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హెల్తీగా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ కొరకు సో ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.